హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే తెలుగు టెక్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇటీవలే కరెంటు బిల్లు చెల్లింపుల విషయంలో జరిగినటువంటి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఫోన్పే మరియు గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ వంటి వాటి ద్వారా బిల్లు పే చేయడం అయితే కుదరడం లేదు. ఈ కారణంగా బిల్లు పే చేయడం ఎలా అని చాలామంది అయితే సతమతమవుతున్నారు ఫ్రెండ్స్. ఇందుకోసం వెబ్సైట్ మరియు యాప్ ద్వారా బిల్లును పే చేయవచ్చని అధికారులు అయితే సూచిస్తున్నారు. సో చాలామంది ఇప్పటికీ కూడా ఎలా బిల్ పే చేయాలని అయితే తెలియని ఫ్రెండ్స్. అటువంటి వాటి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు కరెంట్ బిల్ ఎలా చేయడం అని అనుకుంటున్నారు కదా. ఈ వీడియో ద్వారా మీరు కరెంట్ బిల్ని అయితే సులువుగా అయితే పే చేయొచ్చు. అదేలా మనం తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇక మన టాపిక్లోకి వెళ్తే టీజీఎన్పీడీసీఎల్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా అయితే మనము బిల్ అయితే పే చేయొచ్చు. ఇందుకోసం మీరు ముందుగా మీ యొక్క ప్లే స్టోర్ నుంచి అయితే ఈ టీజీఎన్పీడీసీఎల్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇందులో మీరు సైన్ ఇన్ విత్ జీమెయిల్ అని ఉంది చూసారా, ఇక్కడ మీరు జీమెయిల్తో అయితే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు సైన్ అయిన తర్వాత మొబైల్ యాప్కి సంబంధించి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీరు మీ బిల్ని పే చేయొచ్చు, అలాగే మీ బిల్ యొక్క అమౌంట్ ఎంత ఉంది, మీ బిల్ ఎంత వచ్చింది కూడా చూసుకోవడానికి అయితే వీలవుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పే బిల్స్ అనే ఆప్షన్ చూసారా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. యూ డోంట్ హ్యావ్ ఎనీ సర్వీసెస్ లింక్ టు యువర్ ఆధార్ అకౌంట్. ఇక్కడ పే ఇన్స్టెంట్లీ అండ్ యాడ్ సర్వీస్ అని చూసారా, ఈ రెండు సర్వీసుల ద్వారా అయితే మీరైతే మీ బిల్ అయితే పే చేయొచ్చు. సో పే ఇన్స్టెంట్లీ అని ఉన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఏదైతే మీ కరెంటు బిల్లు స్లిప్ అయితే ఉంటుందో దాని మీద యూఎస్సి నెంబర్ అనే ఒక సర్వీస్ కోడ్ అయితే ఉంటుంది. ఆ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. యూఎస్సీ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ రెండు ఆప్షన్లు అయితే మీకు ఉంటాయి. చూస్ పేమెంట్ ఆప్షన్స్ అని రెండు ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి. ఇక్కడ బిల్ డెస్క్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు మన సర్వీస్ నెంబరు అలాగే కస్టమర్ నేమ్తో పాటు మన బిల్ అయితే ఎంత వచ్చింది అనేది అయితే మనం ఇక్కడ చూడైతే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బిల్ అనేది అమౌంట్ అనేది మీరు చూసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాక మీకు పేమెంట్ అమౌంట్ అనేది అయితే మీరు ఏదైతే బిల్లు కట్టాల్సిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కింద మీరు పేమెంట్ అనే ఆప్షన్స్ కింద మీరు క్రెడిట్ ద్వారా కట్టవచ్చు, అలాగే డెబిట్ కార్డు ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, అలాగే వ్యాలెట్ మరియు క్యాష్ కార్డుల ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, ఇన్ని విధానాల ద్వారా అయితే మీరైతే పే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, క్యూఆర్ కోడ్ ద్వారా అయితే పే చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మేక్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. ఈ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక ప్రొసీడ్ విత్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రొసీడ్ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అని చూపిస్తుంది. సో ఇక్కడ ఈ బాక్స్లో మీ యూపీఐ ఐడి అంటే మీ ఫోన్పే అయినా గూగుల్ పే అయినా దానిలో సంబంధించిన మీకు యూపీఐ ఐడి అనేది ఉంటుంది కదా, ఆ ఐడి అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి అయితే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ క్లిక్ హియర్ టు స్కాన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, చూస్తున్నారు కదా, ఈ మనం ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ క్యూఆర్ కోడ్ అనేది అయితే మనకు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న దీన్ని మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది సార్, ఆ స్కానర్ అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఏదైతే స్క్రీన్ షాట్ అయితే ఉంటుందో ఆ స్క్రీన్ షాట్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేశాక తర్వాత NPDCL బిల్కి సంబంధించి మన బిల్ అమౌంట్ అయితే మనకి ఇక్కడైతే డిస్ప్లే అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రొసీడ్ టు ప్లే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరు క్లిక్ చేశాక తర్వాత పేమెంట్ సంబంధించిన ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీ బ్యాంక్ అకౌంటు అంటే ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు పే చేస్తున్నారు మీకు సంబంధించిన అకౌంట్లో అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో ఆ ఆప్షన్ కనుక మీరు ఎంచుకొని పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే పేమెంట్ అనే ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది. సో మీ యొక్క ఏదైతే UPI ID అనే నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా అయితే మీ బిల్ అయితే పేమెంట్ అయితే అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మీ యొక్క కరెంటు బిల్ను ఈ QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా సింపుల్గా అయితే మీరైతే బిల్ అయితే పేమెంట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా చేసేసిన పేమెంట్ అనేది కొద్దిసేపట్లో మీకైతే క్లియర్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే బిల్ అనేది సింపుల్గా ఈజీగా అయితే పే చేయొచ్చు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే పే చేయాలి ఈ విధానం ద్వారా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.